నమస్తే అండి అందరికీ. ఈరోజైతే నేను తమలపాకులతో గణేషుడినైతే జేస్తున్నాను. ఇంతకుముందు గూడా జేశాను. కానీ నేను మట్టితో జేశాను. ఫస్ట్ టైమ్ తమలపాకులతో ఇలా చేయడం అయితే. అయితే మా పిల్లలు మమ్మీ చేద్దాం మమ్మీ గణేషుడినంటే, లేదు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి నేనే చేయనివ్వలేదు. అయితే మా పిల్లలిద్దరూ అప్‌సెట్ అయ్యి ట్యూషన్‌కి వెళ్ళిపోయారండి. వాళ్ళు ట్యూషన్ నుండి వచ్చేలోపు నేను వాళ్ళకి కొంచెం సర్ప్రైజ్‌గా ఇద్దామని చెప్పి, ఇలా అయితే మా ఇంట్లో తమలపాకు చెట్టు ఉంది. సో, ఇలా అయితే నేను జేస్తున్నాను. ఎలా ఉంది? మీరైతే కామెంట్ బాక్స్‌లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. భక్తితో, శ్రద్ధతో మనం చేస్తే ఏదైనా బావుంటుందని నాకిప్పుడు అర్థమైంది. చూడండి నేను మామూలుగా ఎలా వస్తుందో, రాదో అని చెప్పి నేనైతే జేశాను. నిజంగా ఆ గణేశుడే మా ఇంట్లో ఉన్నట్టు అనిపించింది నాకు. అంత బాగున్నాడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఆ పేపర్ ఫెవికాల్‌తో అయితే నేను అతికించేసాను. మళ్ళీ ఎక్కడ ఊడిపోతాయో పిల్లలు పట్టుకుంటే అని చెప్పి. ఆ తర్వాత నా దగ్గరున్న తిలకం తీసుకొని బొట్లయితే పెడుతున్నాను. నిజంగా బొట్లు పెట్టిన తర్వాతయితే నిజంగా వినాయకుడు వచ్చి మా ఇంట్లో కూర్చున్నట్టుందండి. చూడండి నిజంగా గొప్పలు గాదండి. నిజంగా చెప్తున్నాను. అంత బాగా అనిపించింది నాకైతే. చాలా సంతోషం అనిపించింది. దీంతో సెకండ్ టైమ్ ఫస్ట్ టైమ్ నేనైతే స్కూల్‌లో చేశాను. దీంతో సెకండ్ టైమ్ అండి మా ఇంట్లో చేశాను. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ మా పిల్లల రియాక్షన్ చూడాలంటే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మర్చిపోకుండా చూడండి. అందరూ కామెంట్ బాక్స్‌లో జై బోలో గణేష్ మహారాజ్‌కి అని కామెంట్ మాత్రం చేయకుండా అస్సలు మర్చిపోదండి.